రెండేళ్ల క్రితం డీజే టిల్లుతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సిద్ధు జొన్నలగడ్డ ఆ సినిమాకి సీక్వెల్ గా చేసిన టిల్లు స్క్వేర్ తో ఆల్రెడీ మంచి హైప్ ను సొంతం చేసుకున్నాడు. మరి ఆడియన్స్ ముందుకు భారీ లెవెల్లో వచ్చిన ఈ సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండి. కథ పాయింట్ కు వస్తే, రాధిక ఎపిసోడ్ తర్వాత టిల్లు జీవితంలోకి లిల్లీ వస్తోంది. ఒక పబ్ లో ఇద్దరు కలుస్తారు. ముందు మాట కలిసాయి, ఆ తర్వాత పెదవులు కలిసాయి. ముద్దుల తర్వాత ఇద్దరు గదిలోకి వెళ్తారు. తెల్లారేసరికి ఒక లెటర్ పెట్టేసి మాయమైపోతుంది. ఆమె ఆలోచనలతో ఎక్కడ ఉందోనని వెతకడం మొదలు పెడతాడు టిల్లు. నెల తర్వాత ఆసుపత్రిలో కనిపించి తాను ప్రెగ్నెంట్ అని చెప్తుంది లిల్లీ. పెళ్లి చేసుకుంటానని ఇంటికి తీసుకువస్తాడు. సరిగ్గా టిల్లు బర్త్డే రోజు వెళ్లి తన ఇంటికి పిలుస్తోంది. అక్కడికి వెళ్ళిపోతే అది రాధిక ఫ్లాట్. రోహిత్ ఎక్కడైతే చనిపోయాడో అదే ఫ్లాట్. అన్నయ్య రోహిత్ సంవత్సరం నుంచి కనిపించలేదని, అతన్ని వెతకడంలో సాయం చేయమని టిల్లును కోరుతుంది లిల్లీ. ఆ తర్వాత ఏం జరిగింది? ఇండియన్ స్పెషల్ ఫోర్స్ ఎందుకు వచ్చింది? ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ షేక్ మహబూబ్ కు టిల్లు జీవితానికి సంబంధం ఏమిటి? చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. నటీనటుల ఎంపిక జస్ట్ హీరో క్యారెక్టర్ మీదే నడిచిన పార్ట్ 1 కి ఏమాత్రం తీసిపోని విధంగా టిల్లు స్క్వేర్ కూడా కంప్లీట్ గా సిద్ధు జొన్నలగడ్డ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ క్యారెక్టర్ మీదే నడుస్తోంది. హీరో సింగిల్ లైన్ పంచుల వర్షం కురిపించగా అవన్నీ కూడా హిలేరియస్ గా వర్కౌట్ అయ్యాయి. అనుపమ రోల్ గ్లామరస్ గా ఉండగా ఉన్నంతలో బాగా నటించింది అనుపమ. కానీ పార్ట్ 1 రేంజ్ లో హీరో హీరోయిన్స్ లా కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వలేదు ఏమో అనిపించింది. కానీ పర్వాలేదు. గెస్ట్ పాత్రలో రాధికగా నేహా శెట్టి కనిపించారు. రాధిక నుంచి ప్రేక్షకులు కోరుకునే మూమెంట్స్ ఆమె ఎంట్రీ సీన్ ఇస్తుంది. బ్లాక్ శారీలో బ్యూటిఫుల్ గా కనిపించారు. టిల్లు తండ్రి పాత్రలో మురళీధర్ గౌడ్, మార్కస్ పాత్రలో ప్రణీత్ రెడ్డి నవ్వించారు. ప్రిన్స్, మురళీ శర్మ పాత్రలు కథలో పరిమితమే. సాంకేతిక వర్గం టిల్లు నుంచి ఆశించే కామెడీ ఇవ్వడంలో సక్సెస్ అయిన దర్శక రచయితలు కథపరంగా సర్ప్రైజ్ చేయడం, టెన్షన్ బిల్డ్ చేయడంలో పూర్తిగా సక్సెస్ కాలేదు. మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీకి కీ రోల్ ప్లే చేశాయి. ఎట్ ద సేమ్ టైం ఇంటర్వెల్ దగ్గర అనుపమకు ఇచ్చిన ఆర్ఆర్, రాధిక రీఎంట్రీ అండ్ క్లైమాక్స్ లో ఆర్ఆర్ సన్నివేశాలను మరింత ఎలివేట్ చేశాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఓవరాల్ గా సినిమా ఎండ్ అయ్యే టైంకి ఓ మంచి ఎంటర్టైనర్ గా చూస్తున్న ఫీలింగ్ తో ఆడియన్స్ బయటకు రావడం ఖాయం.